వామ్మో, పెద్ద పులి ఎలా వస్తుందో చూసారా? మధ్యప్రదేశ్లో ఓ గ్రామంలోకి చొరబడింది. ఇంటి ముందున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. అనంతరం ఇంటి బయట ఉన్న మంచంపై సేద తీరింది. కొన్ని గంటల పాటు మంచంపైనే ఉంది. గ్రామస్తులందరూ ఇళ్ల పైకప్పులు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మధ్యప్రదేశ్లోని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్కు సమీపంలోని ఓ గ్రామంలో పులి చొరబడి ఓ ఇంటి ముందున్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై దాడి చేసింది. అక్కడ ఉన్న మంచంపై పులి రిలాక్స్ అయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చారు. సుమారు 8 గంటల పాటు శ్రమించి పులిని బంధించారు. పులికి మత్తు ఇంజెక్షన్ను ఇంజెక్ట్ చేశారు. బోనులోకి ఎక్కించి అనంతరం అడవిలో వదిలేశారు. పులిని అడవిలో వదిలేసిన గ్రామస్తులను పులి భయం వెంటాడుతోంది. టైగర్ రిజర్వ్కు దగ్గరగా ఉన్న ఆ గ్రామం పరిసరాల్లోకి తరచూ పులులు చొరబడుతున్నాయి. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని అధికారులు తెలిపారు.